మనం జనరల్గా దేవాలయాలకు వెళ్ళినప్పుడు నాగప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు చూస్తాం. అవన్నీ ఏ ఆకారంలో ఉంటాయి? ఇలా ఉంటాయి కదా. అదే మీరు చూసినట్లయితే డయాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అని జెనెటిక్స్లో చెప్తారు, చూసారా? ఆ డిఎన్ఏ, జన్యుపరమైనటువంటి డిఎన్ఏ ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా వెళ్ళేటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఎన్ఏ ఎగ్జాక్ట్లీ డబుల్ హెలికల్ స్ట్రక్చర్లో ఉంటుంది. నాగప్రతిష్ఠ చేసిన జంట పాములు కూడా అదే విధమైన స్ట్రక్చర్లో ఉంటాయి. మీరు గమనించండి. అంటే మన వాళ్ళు శాస్త్రీయతకి ఎంత దగ్గరగా, పూర్వకాలంలోనే ఎంత దగ్గరగా ఆలోచించారని చెప్పటానికి ఇదొక నిదర్శనం. ఈ రేతస్సు గురించి చెప్పినప్పుడు అదే సాధువులు ప్రొక్రియేషన్, రిక్రియేషన్ గురించి ఒక విషయం చెప్పాలి. స్వామి వివేకానంద ఒక విషయం చెప్పారు. ప్రొక్రియేషన్ షుడ్ ఆల్వేస్ బీ యూస్డ్ ఫర్ క్రియేషన్ అండ్ నాట్ ఫర్ రిక్రియేషన్. అంటే ఈ సృష్టి యజ్ఞం అనేది ఒక ప్రజాపతి యజ్ఞంగా భారతీయులు స్వీకరిస్తారంటే ఎంత పవిత్రంగా చూస్తారన్న విషయం ఆలోచించండి. అందుకే ఈ ప్రొక్రియేషన్, ఈ రిక్రియేషన్కి వాడకండి, క్రియేషన్కి వాడమని చెప్పారు స్వామి వివేకానంద. అదే ఈ రేతస్సే సాధు సంతువులు, హిమాలయాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులు, మహాత్ములు, యోగులు, వాళ్ళ విషయంలో అది ప్రొక్రియేషనే కాదు, రిక్రియేషను కాదు, అదే ఊర్ధ్వరేతస్సు. ఆ ఊర్ధ్వరేతస్సే వారి ముఖంలో కనిపించే దివ్యమైన కాంతి. ఆ దివ్యమైన కాంతే ఓజస్సు. ఇంత శాస్త్రీయత ఉంది వీటి వెనక. సుబ్రహ్మణ్య ఆరాధన వెనక ఇన్ని గొప్ప గొప్ప రహస్యాలు ఉన్నాయి.